జై శ్రీమన్నారాయణ. అహిమాం రక్షమాం. శరణు ప్రభు శరణు. సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు అందరికీ మేలు చేస్తాడు. ఆయన నమ్ముకుంటే, మానవులు నమ్ముకుంటే కష్టాలే వస్తాయి. ఎందుకంటే స్వార్థం లేని వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు నీకు మంచి చేస్తారు. స్వార్థపరులు ఎవరు, నిస్వార్థపరులు తెలుసుకోవాలి. మనం స్వార్థపరులను పట్టుకున్నావు అనుకో, వాళ్ళు నిన్ను కష్టాలే పెడతారు. ఇప్పుడు వెంటనే వినయశీలుడు పైకి లేచాడు. గురువు గారు, నాకు ఒక సందేహం ఉంది. ఇప్పుడు ఆ సందేహం వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నారు. గురు శిష్యుల సంబంధం. గురువు శిష్యులు అంటే మీ భగవంతుడికి భక్తులకి ఎట్లాంటి సంబంధం ఉంటుందో, జ్ఞానం బోధించేటటువంటి గురువు కూడా అలాంటి సంబంధమే. మరి గురువు మీద నమ్మకం ఉండాలి. గురువు మీద నమ్మకం లేకపోతే ఏమీ లేదు అని చెప్తున్నాను. అయితే దానికి మాకు నిదర్శనం ఏమి అని అంటున్నారు వాళ్ళు. గురువుని నమ్మాలని ఏముంది, మంచి చెప్పేవాళ్ళని నమ్మాలి అని అంటే ఏది మంచి ఏది చెడు, మాకు కష్టం కలిగించేటటువంటి నువ్వు చెప్పే మంచి అదే నాకు మంచి అవుతుంది అని అన్నప్పుడు సత్యనిష్ఠుడు, నాయన, ప్రతి సమస్య ఒక దారి ఉంటుంది. ప్రతి అజ్ఞానానికి తెలియజేయడానికి జ్ఞానం ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఆప్తవాక్యాలకి వెళ్ళాలి. వాళ్ళకి ప్రమాణాలు అవసరం. ఏం ప్రమాణాలు? ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం వాళ్ళు అనుభవిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అది అనుభవిస్తూ ఉంటారు కూడా, అయినా కానీ జ్ఞానం ఉండదు. ఇక అనుమాన ప్రమాణం. అనుమానమే జీవితం. అనుమానానికి మించినటువంటి దుఃఖం ఇంకొకటి లేదు. అనుమానమే పెనుభూతం. ఒక సామెత, అనుమానమే పెనుభూతం. ఒక వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అందంగానే ఉంటాడు. ఇద్దరు బాగా సంసారం చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఈ కులస్త్రీ ఆమె దైవాలయానికి ప్రతిరోజు వెళ్ళే అలవాటు. అంటే శుక్రవారము, శనివారము ఇలా ఆమె ఒక 12 రోజులు పెట్టుకుంది. ఆ రోజులు వెళ్తూ ఉంటుంది. ఇక ఆమె అందంగా ఉందండి, ఎవడు ఎవడైనా వెనకబడుతూనే ఉంటాడు. ఇదో మాట్లాడిస్తున్నాడు. ఇక మాట్లాడుతూ సరే తీరా వాడు ఏదో బలం పెడుతుంటే భర్త ఎందుకు ఆయన వెంట భర్తడు, నాకు వివాహం అయింది, నేను కులస్త్రీని కాబట్టి నా జోలికి రావద్దు, సీతను రావణాసురుడు అగతిరికి పడుతుంది, నా భర్త చూసినంటే నేను నీ తోలు ఉల్చేస్తాడు అని చెప్తుంది. అయినా వినడు. కానీ ఒక్కొక్కసారి ఈ ఇరుగు పొరుగు వాళ్ళు ఇవన్నీ చూస్తుంటారు. ఇవి మాట్లాడేది వాళ్ళకి వినబడుతుంది. కానీ వాళ్ళు ఏమో ఒక మగవాడితో మాట్లాడుతుంది, అందమైన వాడితో. వెంటనే దాన్ని ఆ అమ్మ చెవులో, ఈ అమ్మ చెవులో, లేదా ఇంకొక ఆయన చెవులో వెళ్ళిపోతూ ఉంటాయి. మగవాళ్ళు కూడా ఇలాంటివి ఉంటాయి. అంటే ఏంది, అనుమానం పెంచి వేడికి చూస్తారు. రాక్షసానందం అంటారు దాన్ని, పైశాచిక ఆనందం. ఆ తర్వాత ఒకరోజు మా భర్తకి ఈ విషయాలన్నీ కొంచెం చెప్పారు. అతను మెల్లిమెల్లిగా అనుమానించడం మొదలుపెట్టాడు. ఎందుకు నువ్వు దారిలో మగాళ్ళతో మాట్లాడుతున్నావు? నేను మాట్లాడలేదండి, వాళ్ళు మాట్లాడుతుంది. లేదు నువ్వు ఏదో చేస్తున్నావు. గుడికి ఎందుకు పోవడం? ఆగిపోవడం. నేను భగవంతుని ధ్యానం చేయాలి. భగవంతుని ధ్యానం ఇంట్లో పెట్టుకో దేవుణ్ణి, గుడికి ఎందుకు పోవాలి? ఆలయం అయితే అక్కడ అందరూ శుచిగా శుభ్రంగా పూజారి ఉంటాడు, అభిషేకాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు కదా. ఎందుకు అలా నువ్వు వయసులో ఉండేదాన్ని ఇంట్లోనే పడి ఉండాలి? ఎందుకు గడపదాన్ని బయటపోతావు? నేను నీ భర్తను, అంటే నీ అధికారాలు నాకున్నాయి, నీ పైన సర్వాధికారాలు నాకే ఉంది అని అంటాడు. అంటే ఆయన మీద సర్వాధికారాలు ఈమెకి లేదా? ఆయన మీద తప్పు చేయొచ్చు, ఈమె ఊరికి మాట్లాడేదానికి అనుమానం. ఇలా అనుమానమే పెనుభూతం అనేది ఈ విధంగా మనస్పర్ధలు వచ్చి ఎన్నో సంసారాలు ఈ విధంగా కొట్లాడుకొని చాలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కనుక నీవు అడిగిన ప్రశ్న వాళ్ళకి ఏం చెప్పాలంటే, వేద మంత్రాల్లో ఉండే ఒక మంత్రం చెప్తే చాలు. ఏమిటది? సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
సహనావతు సహనోభునక్తు సహవీర్యం కరవావహే అంటే గురు శిష్యుల మధ్య ఉండే బంధాన్ని తెలియజేసేటువంటి మంత్రం ఇది, శాంతి మంత్రం. అంటే మా ఇద్దరు గురువుల మధ్య శిష్యుల మధ్య భగవంతుని పెడుకోవడం. ఈ మంత్రం వారికి చెప్పి నేర్పించామనుకో, దాని భావం వాళ్ళకి చెప్పు. మనం మొదట్లో చెప్పుకున్నావు, నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు. అప్పుడప్పుడు మనం భగవంతు సందేశం కూడా వినిపించాలి. మనం చెప్పేదే గొప్ప, మన జ్ఞానమే గొప్ప అని అనుకోకూడదు. భగవంతుడు ఈ విధంగా చెప్పాడని చెప్తే శంఖంలో నుంచి తీర్థం వచ్చినట్లు భావిస్తారు. తీర్థం శంఖంలోంచి పోస్తే కానీ తీర్థం కాదు, పంచపాత్ర నుంచి పోస్తే కానీ తీర్థం కాదు. నువ్వు ఇంక దేంట్లో చిన్న పోసినామంటే అది తీసి బయట వేసేస్తాడు, చేతులు తీసివేస్తాడు. ఎందుకు? అది ఆచారం, ధర్మం. శంఖంలో చూస్తేనే తీర్థం. అది ఈశ్వరుడు ఆలయాల్లో, విష్ణు ఆలయాల్లో పంచపాత్రలను చూస్తేనే తీర్థం. ఇలా ఆచారాలు. కనుక నువ్వు ఈ మంత్రం చెప్పు. ఈ మంత్రం ఉద్దేశం ఏమేమి? మేము శిష్యులం గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నాం. ఈ గురువు మాకు వచ్చే జ్ఞానం, మాకు ఆయన తగినంత జ్ఞానం మాకు బోధించాలి. భగవంతుడు ఏ జ్ఞానం అయితే ఆయనకి ఇచ్చాడో ఆ జ్ఞానం మాకు బోధించాలి. మేము ఆ జ్ఞానాన్ని నేర్చుకొని గురువు గారికి వినయ విధేయతతో మేము ఆయన సేవ చేసుకుంటాము. కాబట్టి సహనోభునక్తు, ఆయనతో పాటు అన్నీ అనుభవిస్తాము. అంతా గురువే దైవం. ఎందుకు గురువు దేవుడు ఎందుకన్నా మనం తల్లి తండ్రి తప్ప గురువుకి ఇచ్చే స్థానం. కాబట్టి గురువు మంచి చెప్తాడు, చెడు చెప్పడు. చికినోభవంతు. ఓం నమః శివాయ.